సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో మరి ఇయాల జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు. ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్ కి ఎక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని. సో మరి మీరు ఏమనుకుంటారు దీని గురించి? తలపొగరు ఇంకా తగ్గలేదు. 11 పడిపోయినా సిగ్గు లేదు. ఏం చేయాలి, అతన్ని ఎలా మాట్లాడాలి ఆయన గురించి? ఒక ఉప ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులలో ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయ నాయకులు అగ్రగణ్యుడు ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. గుండెల మీద చెప్పుకుంటే ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? సొంత డబ్బుతో రాజకీయం చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సొంత డబ్బును ఖర్చు పెట్టుకుంటూ తిరిగే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడా? ఇలాంటి బాగ్దాద్ గజ దొంగ జగన్మోహన్ రెడ్డి. బాగ్దాద్ గజ దొంగ ఎందుకంటున్నానంటే చరిత్ర మర్చిపోయాం. గజ దొంగల గురించి తెలుసుకున్నాం. మీకు ఎవరికైనా తెలిసే బాగ్దాద్ గజ దొంగ? చాలా దోపిడీలు దొంగతనాలు చేశాడు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇంకా సంస్కారం రాలేదంటే, ఇంత నీచానికి దిగిపోయిన తర్వాత కూడా ఇంకా సంస్కారం రాలేదంటే ఎవడు మార్చాలి అతన్ని? వాళ్ళ పార్టీ వాళ్ళని ఇట్లా ఎవరైతే మాట్లాడుతున్నారో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇన్ని పరిణామాలు అయినప్పటికీ కూడా ఆయన ఇంకా కూడా ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. సిగ్గు ఉండాలి కదా. పుట్టుక అలాంటిది మహానుభావుడు. సిగ్గుతో మాట్లాడాలి ఎవరైనా కానీ. ఎందుకు చెప్పనా, ఇప్పుడు అరెస్ట్ చేసింది ఎవరిని? డెన్నులు పెట్టి సెటిల్మెంట్లు చేసి దౌర్జన్యాలు చేసి దోపిడీ చేసి కబ్జాలు చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు కొంతమందిని. అది తప్పు కాదే. ఉచ్చనీచాలు లేకుండా రాజకీయాలలో బూతులు నీచాతి నీచంగా చిన్నపిల్లల్ని తిట్టి కుటుంబాలను రోడ్డు మీదకి లాక్కొచ్చి అన్యాయంగా మాట్లాడి రాజకీయాన్ని కలుషితం చేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు కాదా? వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే మీ ఏం గుణం మీది? నాకు అర్థం కాదు. ప్రజలకు ఏమి సమాచారం ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు కదా? ఎవడైనా అన్యాయంగా అరెస్ట్ చేసిన కొన్ని చెప్పండి సామాన్య ప్రజలు ఎవరన్నా? వాళ్ళు చేసిన తప్పులకి వీళ్ళు అరెస్టులు అవుతున్నారు. అది రాజ్యాంగం ఎర్రడ్డి బుక్కు అని ఏడిపెందుకు? మీరు ఏడ్చేటప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అనే ఒకడు ఫస్ట్ స్టార్ట్ చేసింది చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే. అతను ఏమన్నాడు? రే నాకు కాకినాడకి రాని దమ్ముంటే అన్నాడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఆ వెధవుని ఆఫీస్కి పిలిపించి చెప్పు తగిందాకా కొట్టి, ఇది సభ్యత కాదు రాజకీయాల్లోనే నువ్వు అని ఉంటే ఈవేళ నువ్వు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని వదిలేసావు. ఆడెవడు వెధవా ఒకడు అనిలా బోరగడ్డ అనిల్ గారు. ఆయన నీచేత నీచంగా అందరి మీద పడి ఎమ్మెల్యేలను బెదిరిస్తూ, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ బంధువు, జగన్ బంధువు. పార్టీ అని ఎవడన్నాడు? ఇప్పుడు జగన్ బంధువు రోడ్డు మీద పడి అందరినీ చంపుతా కొరుకుతా చిన్నపిల్లలను కూడా మానభంగం చేసేస్తా అన్నప్పుడు వాడిని పీకమే కాలేజ్ తొక్కి ఎందుకు వేయలేదు? జైలు వేయాలి కదా. అలాంటి వెధవలను కూడా రోడ్డు మీద వదిలేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. వేళొచ్చి బోర్ని ఏడుస్తున్నావు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు నిజంగా నిజాయితీగా నువ్వు పరిపాలన చేసి నిన్ను పరిపాలన విధానంలో ఎవడు తప్పుపడ్డాడు? కారణం ఏంటి? నువ్వు పక్షాన్ని వెళ్ళిపోయావు, సంక్షేమాన్ని నమ్ముకో అభివృద్ధిని వదిలేసావు, వెళ్ళిపోయావు. ఎలాంటి మచ్చాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఎలాంటి తన సొంత డబ్బులతో రాజకీయం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చనీచాలు లేకుండా తిట్టించావు. అందుకని ఈ పత్రం అంత భయంకరంగా ఉంది. ఇవాళ ఇంకా మారకుండా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. సిగ్గుందా నీకు? ఆయన రాజకీయ నాయకుడు అసలు ఇండియాలో లేడని దేశం మొత్తం చాటి చెప్పుకుంటుంటే నువ్వు వచ్చి ఆంధ్రాలో అతన్ని నువ్వు ఒక్కడే అంటున్నావు, ఇంకెవరు అలా? ఆయన రాజకీయ నాయకుడు, రాజకీయం తెలుసుకునే రాజకీయంలోకి వచ్చిండు. సో ఆయనకు తెలియదా 10 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఆయనకేం తెలియందే రాజకీయాలకు వచ్చిండా? అందు గురించి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతుండు కదా, రాజకీయ నాయకుడు కాదే ఎమ్మెల్యేకు తక్కువ అది ఇది అన్నాడు కదా. మరి ఈ రోజు మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీలో, ఎట్లా మాట్లాడుతుండు చూస్తుండు కదా. రాజకీయ నాయకుడు కాబట్టి మాట్లాడుతుండు. జగన్ గారికి ఏముందంటే నన్ను ఎవరు గుర్తు చేయట్లేరు, నాకు ప్రతిపక్ష హోదా గిట ఇయ్యలేదు మాట్లాడడానికి, ఆయనకు బాధ ఉంది. అందు గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుండు. 2 పాయింట్ అని ఇట్లా బట్టలు ఇప్పి కొడతామని. సో ఆయన ఆవేదన అసలు ఎవరికి అర్థం అవ్వట్లేదు ప్రజలకి. ఆయన ఆవేదన తెలియజేస్తుండు, నన్ను ఎవ్వరు గుర్తిస్తలేరు ఇక్కడ. సో అది తెలియజేస్తుండు అంతవరకు, కానీ ఏం లేదు, ఆయన చేసేది ఏం లేదు. అంటే ఇప్పటికే చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు కదా, ఈ వల్లభనేని వంశీ కానీ ఇలాంటి వాళ్ళని. అయినప్పటికీ కూడా ఇంకా నోటి దురుసు తగ్గట్లేదు అంటే ఏమనుకోవాలి? ఎవరికి? పార్టీ వాళ్ళకి అనుకోవచ్చు, ఎవరికైనా అనుకోవచ్చు. పార్టీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళకి. గతంలో ఎన్ని మాటలు అన్నారు వీళ్ళు,
ఏవేవో మాటలు తిట్టిండ్రు పవన్ కళ్యాణ్ అన్నను. అలాంటివన్నీ అన్నాక ఇప్పుడు జైల్లో కూడా వేస్తున్నారు అవును. ఆల్రెడీ. అవును. అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు మారట్లేదు అనుకో ఎవరు మారట్లేదు, వైసీపీ వాళ్ళు. అదే మారరు వాళ్ళు, ఎందుకని? వాళ్ళు చేసే పనే అది. సో మేము ఈ రాష్ట్రాన్ని ఏలడానికి వచ్చిన ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఎప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా గిట ప్రజల గురించి మాట్లాడట్లేరు. ఎంత ఉందా నా ఎమ్మెల్యేలు ఏమైపోయినరు, వీళ్ళు ఏమైపోయినరు అనేది ఇదే మాట్లాడతారు కానీ ప్రజల గురించి మాట్లాడదే ఈ వ్యక్తి. నువ్వు ఎమ్మెల్యేకి తక్కువ అదే అని మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు. ఏవైతే హామీలు ఇచ్చిండో దాని గురించి మాట్లాడు, కానీ ఇది కాదు మాట్లాడేది. నువ్వు ప్రజల గురించి ఏమైతే హామీలు ఇచ్చిండ్రో చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యేకు తక్కువ ఎంపీకి తక్కువ ఇది కాదు నువ్వు మాట్లాడేది, ప్రజల గురించి మాట్లాడాలి. అది ఆయన మాటలు వింటే ఈ ఎమ్మెల్యే తక్కువ కార్పొరేటర్ ఎక్కువ కాకుండా అసలు సీఎం కి ఏమైనా తక్కువ రేంజ్ ఉందా పవన్ కళ్యాణ్ గారి? ఉంది, సీఎం లెవెల్ ఊహించుకోవచ్చా? ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటుండే, ప్రజలకు ఏ అవసరం ఉందో అది అండగా ఉండి వాళ్ళు బాధ తీరుస్తుండ్రు ప్రజలది. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. సో అది ఏం చెప్తారు మరి మాట్లాడిన మాటలు? ఏం చెప్తాం, ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుండు. విదేశాలకు వెళ్ళాలనే ప్లాన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. భయం అవుతుంది ఆయనకు, ప్రతిపక్ష హోదా గిట్ట లేదు కదా ఆయనకు, మాట్లాడే అవకాశం గిట్ట లేదు. లేకుండా ఇచ్చిండు ప్రజలు, అంత హోదా ఇచ్చిండు, మాట్లాడే అవకాశం గిట్ట లేదు. అసెంబ్లీలో గొడవ చేసి మొన్న 11 నిమిషాలు ఆయననే గొడవ చేసి ఆయననే వెళ్ళిపోయిండు. కరెక్టే కదా ఆయన అన్నందుకే. ఒకప్పుడు అదే నోటి దురదతోటి అన్నందుకే ఆయన చెప్పిన స్టేజ్ కే కిందికి పోయిండు, ఈయననేమో పైన పోయి కూర్చున్నాడు. అంటే అర్థమైంది అంటే ఆయన దానికి తక్కువ అని కాదు, నీవే ఎక్కువ అని చెప్పి ఇట్లా చెప్తున్నాడు ఆయన. అది మీకు అర్థం కాకొచ్చింది అంతే. ఒకటి చెప్తున్నా ఏంటంటే ఒకరిని చిన్న చూపు చూడరాదు. ఇంతకు ముందు ఇప్పుడు అర్థమై ఉండాలి కొంచెం. ఏంటంటే ప్రజల గురించి మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే దాని గురించి డిస్కషన్ చేసుకోండి, తప్పలేదు. ఏంటంటే ప్రజల గురించి ఇక 18 సీట్లు అని కాదు, ఇక ప్రశ్నించాలంటే ఇక కొద్దిగా సీట్లు లేకున్నా కానీ కొద్దిగా టైం అని ఇవ్వాలి. ఆ టైం గురించి అడుగు, పర్లేదు. కానీ అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఆయన, అటువంటి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరే కదా ఇంతకు ముందు ఆ మాటలు ఈ మాటలు అనేటోళ్ళు, ఇప్పుడు మీరే అట్లా అంటే ఎట్లా? అలాంటి మాటలు మంచివి కావు సార్. దయచేసి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి మీరు రెస్పెక్ట్ తోటి మాట్లాడడం మంచిది అంతే. ఇప్పుడు కనీసం ఒక ప్రతిపక్ష హోదా కావాలనుకున్నా మీకు కనీసం ఒక ప్రజల కోసం మాట్లాడే తెలుగు ఉండాలి కదా. ప్రజల కోసం ఒక సమస్య గురించి కానీ దేని గురించి మాట్లాడే కూడా ప్రతిపక్ష హోదా తప్ప ఇంకేం మాట్లాడలే కదా మీరు. మనము ప్రతిపక్షం పార్టీ అయినప్పుడు మనకిచ్చిన 1 మినిట్ అయినా సరే ఆ 1 మినిట్ ప్రజలు ఆలోచించేలాగా ఉండాలి. అటువంటివి మాట్లాడు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు మీ గురించి మాట్లాడుతున్నారు తప్ప ప్రజల గురించి ఇక్కడ మాట్లాడలేదే. అవకాశాన్ని బట్టి మాట్లాడడం వేరు, అందరి కోసం మాట్లాడడం వేరు. ఇంతకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇంతకు ముందు ప్రజల కోసం క్వశ్చన్ చేశారు కదా, అదే క్వశ్చన్లు ముందులాగా మీరు ఇప్పుడు చేస్తా పోతే మళ్ళీ గెలవడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. అట్లా చేయండి అంతేగాని మైకి ఎంతో కొంత టైం ఇస్తున్నారు కదా, ఆ కొంత టైం ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఎన్నో కొన్ని పోయేవే పోతాయి. ఏంటంటే ఒక పాయింట్ బట్టి నడవాలి, అర్థమైందా? జనాలకు సంబంధించింది బట్టి మాట్లాడితేనే పోతుంది.